సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే లోక్సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారు. మరోవైపు రేపు ప్రధాని మోదీకి రేవంత్ కలవబోతున్నారు. రేవంత్ సీఎం అయ్యాక తొలిసారి ప్రధాని మోదీని రేవంత్ కలుస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరింది తెలంగాణ ప్రభుత్వం. అయితే రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, పెండింగ్ బిల్లులపై సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు ప్రధాని మోదీని కలిసి ఆయన రాష్ట్ర సమస్యలు వివరించబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, గాయత్రి, రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ మీటింగ్ లో అంటే టీపీసీ మీటింగ్ లో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఒకసారి ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు రేవంత్ రెడ్డి. అయితే దీనిపై కూడా ఇంకా ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు ఇంకా మంత్రివర్గంలో ఇంకా 6 చోటు ఉంది కాబట్టి దీనిపై కూడా ఇంకా మంత్రివర్గ గ్రూపుపై కూడా డిసిజన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా కలవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇందులో ఇటు మంత్రివర్గ విస్తరణతో ఇంకా 6 బెర్తులు కూడా కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి దీనిపై కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ఆశావాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. వీటి కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆశావాళ్ళ లిస్టు కూడా పెద్ద ఉంది కాబట్టి ఎవరికి వారు ఫైర్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు ఇటు ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పటికే 6 ఖాళీలు ఉన్నాయి. దాంతో పాటు ఇటు గవర్నర్ కోటాలు కూడా మరో 2 ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరెవరు ఆశావాళ్ళు కూడా ఒక లిస్టు ఇప్పటికే ప్రిపేర్ చేశారు. ఇప్పటికే పిఎస్సీ మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ లిస్టు పై కూడా రేపు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇటు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే నిన్న తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన సంబంధించిన నిర్ణయాలు కూడా ఇటు కేంద్ర అధిష్టానం కూడా వివరించే అవకాశం ఉంది. వాటితో పాటు 6 గ్యారెంటీల అమలు కూడా కొత్త అవుతుంది కాబట్టి 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు కూడా సంబంధించి ఖరారు దిశనిర్దేశం కూడా ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా వివరించే అవకాశం ఉంది. వాటితో పాటు త్వరలో అంటే మరో 4-5 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దీనిపై ఇప్పుడు అభ్యర్థుల ఖరారు సంబంధించి కూడా ఇప్పటికే ఆశావాళ్ళ లిస్టు కూడా తయారు చేశారు. దీనిపై చర్చించే అవకాశం తెలుస్తాం. దీంతో ఇటు లోక్సభ ఎన్నికల పైన పార్టీ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరుపుతారు. జరిపిన తర్వాత దీనికి సంబంధించి ఎట్లా వివరించాలని కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను కూడా చేంజ్ చేశారు. ఇక్కడ దీపదాస్ మున్సిన్ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలపై చెప్పారు. కాబట్టి దీనిపై కూడా చర్చించి ఇక్కడ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలతో పాటు మరోవైపు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎట్లా వివరించడంపై కూడా అధిష్టానంతో ఇటు అబ్జర్వర్లతో పాటు ఏఐసీసీ మెంబర్స్ తో పాటు సిడబ్ల్యూసీ మెంబర్స్ కూడా రేవంత్ రెడ్డి మీటింగ్ అవుతున్నాడు. ఇందులో మెయిన్ గా ప్రధానంగా ఇటు నామినేటెడ్ పోస్టులతో పాటు ఇటు
మంత్రివర్గం సంబంధించి 6 బెర్తులు కన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలంటే కూడా ఇప్పటికే ఒక అధిష్టానం కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరి అభిప్రాయం తీసుకొని ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. కాబట్టి దీనిపై సెంట్రల్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున గారికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా ఇటు జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులు, ఇటు లోక్సభ ఎలక్షన్ లో ఎట్లా వివరించినంత కూడా చర్చ వివరించాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు ఏ రకంగా ఉందంటే కూడా ఇటు వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు బేసిక్ వేణుగోపాల్ అందరినీ కూడా మిట్టాయి. దీనికి సంబంధించి ప్రజాపాలన సంబంధించిన విధి విధానం కూడా షేర్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కూడా పిఎం మోదీ అపాయింట్మెంట్ కూడా అయినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అపాయింట్మెంట్ పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ టైం మోడీని అధికారికంగా కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం పిఎం మోడీని కూడా కలవబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులతో పాటు సంక్షేమ పథకాలు అమలు సంబంధించి కేంద్ర నిధులు ఎట్లా తీసుకురావాలని కూడా చర్చిస్తారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం అక్కడ వ్యతిరేకత సెంట్రల్ లో బీజేపీ కానీ ఇటు మధ్య కొంచెం వ్యత్యాసం కూడా ఏర్పడింది. కాబట్టి దాన్ని కవర్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నిధులు సెంట్రల్ నిధులు అయితే ఏవైతే ఉన్నాయో వాటితో మాట్లాడడం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ అపాయింట్మెంట్ కూడా అడిగినట్టే తెలుస్తా ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రానికి రావాల్సినటువంటి సెంట్రల్ నిధులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాంతో పాటు కొంచెం నిధులు కూడా అవసరం మేరకు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో కూడా జరిగింది. తప్పు కేంద్రంతో ఇటు బీజేపీ గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రజాక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి సెంట్రల్ నిధులు రావడంతో పాటు సెంట్రల్ సంబంధించి ఏ ప్రాజెక్ట్స్ కూడా తమ సాధనతో చెప్పారు. కాబట్టి ప్రజాక్షేమమే మాకు ముఖ్యమని కూడా చెప్పారు. కాబట్టి ఆ నిధులు పెండింగ్ లో ఉన్నటువంటి నిధులంతా కూడా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి వాటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి మోడీ కూడా మీట్ అవుతారు. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారు కావాల్సింది. ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ అపాయింట్మెంట్ కోరినట్టు కూడా సమాచారం వస్తుంది. కాబట్టి వైపు అంటే రేపు బిజీగా షెడ్యూల్ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర అధిష్టానం సంబంధించిన నేతలు మల్లికార్జున పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇటు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో రేపు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సతీష్, మనం గతంలో చూసాం సీఎం కేసీఆర్ స్టార్టింగ్ లో కేంద్రంతో బానే ఉన్నా తర్వాత చాలా వివాదాలు ఉన్నాయి, అంతా బాండింగ్ సరిగా లేదు. మరి కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థులు. మనం రీసెంట్ గా ట్వీట్ కూడా చూసాం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాష్ట్రానికి కావాల్సిన అన్ని సదుపాయాలు అన్ని విషయాల్లో మేము సహకారం చేస్తామంటూ ప్రధాని ట్వీట్ చేశారు. సో ఎలా ఉండబోతోంది కేంద్ర రాష్ట్ర సంబంధాలు? తప్పకుండా గాయత్రి. ఎందుకంటే ఇటు కేంద్ర సెంట్రల్ లెవెల్లో 2 పెద్ద పార్టీలు అగ్రపార్టీలు అయినటువంటి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల దృష్ట్యా తమ సాగర్ ఇప్పటికీ చేశాడు. ఇంతపాటు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుంటే రేవంత్ రెడ్డి కూడా చేసి శుభాకాంక్షలు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు కానీ ఆయన పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఆ విషయంలో మాత్రం తాము సుముఖంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది మోడీ కూడా. కాబట్టి ఈ విషయంలో మాత్రం పాజిటివ్ ఉంటారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం వేరని నిర్ణయించినట్టు తెలుస్తున్నాం. దీనిపై కూడా సెంట్రల్ ప్రయారిటీ కానీ నిధులు కానీ పెండింగ్ సంబంధించి కూడా అంటే ఫస్ట్ మీరు అన్నట్టు మొదటి కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కొంచెం మొదట్లో బాగానే ఉన్న తర్వాత విధి విధానాలు అంటే ఇటు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిన తర్వాత కూడా కొంచెం చేంజెస్ వచ్చింది. ఇటు బీఆర్ఎస్ కు సెంట్రల్ బీజేపీ మధ్య కూడా కొంచెం గ్యాప్ ఏర్పడింది. కానీ ఇప్పుడు సెంట్రల్ లో మేజర్ గా పార్టీస్ సెంట్రల్ పార్టీస్ అయినటువంటి బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అటు విధి విధానంలో వాళ్ళకు రాజ్యాంగ పరమైన అంటే ఇటు ఎలక్షన్ పరంగా తమకు ఏ రకంగా విభేదాలు ఉన్నప్పటికీ కానీ ఇటు పరిపాలన విధానంలో మాత్రం అభివృద్ధి విషయంలో మాత్రం తమ ప్రజాక్షేమం ముఖ్యమని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రానికి రాబోయే నిధుల పట్ల కూడా తాము అడుగుతాము. ఇటు మోడీని కూడా అపాయింట్మెంట్ అడిగి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఏమైనా
ఇంకా సతీష్, తప్పకుండా అడుగుతాం. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రధానితో భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి. మీరన్నట్టు ప్రత్యేకంగా నిధులు ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? రాష్ట్రం కూడా చాలా అప్పుల్లో ఉంది, వీళ్ళు కూడా 6 పథకాలు కానీ ఇతర ఏ సంక్షేమం చేయాలన్నా నిధులు చాలా అవసరం. సో స్పెషల్ గా ఏమైనా రిక్వెస్ట్ చేయబోతున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రం అంతా కూడా అప్పుల్లో కూడుకుపోయింది. దాదాపుగా 6 లక్షల పైగా కోట్లలో అప్పులో ఉంది కాబట్టి దీనిపై కూడా ప్రధానమంత్రి మోడీని కూడా అపాయింట్మెంట్ అడిగారు కాబట్టి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బాగా రన్ చేయాలంటే మాత్రం సెంట్రల్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం నిధుల విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ విషయంలో తమకు సహకరించాలి. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల పాలన మొత్తం రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తమైంది, అప్పుల కుప్పగా మారిపోయింది. కాబట్టి తమకు సహకరించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే మేము రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో మాత్రం క్లారిటీ ఉంటాము, సానుకూలంగా ఉంటామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే విధంగా కూడా మాట్లాడుతున్న సిద్ధంగా ఉన్నాము. రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో కానీ లేకపోతే ఆయన అప్పుల విషయంలో కానీ మోడీతో మీట్ అయిన తర్వాత అడుగుతామని కూడా చెప్పారు. కాబట్టి రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీతో భేటీ అవుతారు. కాబట్టి ఇది కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర సంబంధించిన అప్పులు కూడా పెద్దగా పెరిగిపోయాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా శ్వేతపత్రం మీద కూడా చెప్పారు. కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది మోడీని. దీనికి సంబంధించి నిధుల సమీకరణలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అన్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానితో మీట్ అవ్వడం మాత్రం రాష్ట్రానికి కీలకంగా చెప్పుకోవచ్చు. గాయత్రి, థ్యాంక్ యూ సతీష్.